Next topic, advantages and disadvantages of DBMS. Database management system की संबंधी advantages and disadvantages. ఇప్పుడు advantages చూద్దాం. Advantages లో ఫస్ట్ minimized redundancy. Redundancy minimize చేయడం. అది advantage of DBMS. రెడెండెన్సీని మినిమైజ్ చేయడం అంటే మనకి ఫైల్ బేస్డ్ సిస్టమ్ లో ఏమని చెప్పేదంటే రెడెండెన్సీ అనేది డ్రాబ్యాక్ అని చెప్పారు. ఏదైతే ఫైల్ బేస్డ్ సిస్టమ్ లో డ్రాబ్యాక్స్ ఉన్నాయో అవి DBMS కి అడ్వాంటేజెస్. ఇక్కడ మనకి రెడెండెన్సీ అంటే ఏంటంటే డూప్లికేషన్ ఆఫ్ డేటా. డూప్లికేషన్ ఆఫ్ డేటా. డూప్లికేషన్ ఆఫ్ డేటా. ఫైల్ సిస్టమ్స్ లో రిడెండెన్సీని డ్రాబ్యాక్ కింద చెప్పడం జరిగింది. డూప్లికేషన్ ఆఫ్ డేటా అంటే ఏంటంటే ఫైల్ సిస్టమ్స్ లో డిఫరెంట్ ఫైల్స్ దానికి సంబంధించిన ఫార్మాట్స్ లో సేవ్ అవుతూ ఉంటాయి. అంటే ఏమవుతుంది అంటే ఆ డేటా అనేది డూప్లికేషన్ అంటే ఇప్పుడు ఒక ఫైల్ ఉందనుకోండి, ఆ ఫైల్ ని ఎగ్జాంపుల్ కి వర్డ్ లో మనం స్టోర్ చేసి పెట్టాము .doc. అదే ఫైల్ ని ఎక్సెల్ లో పెట్టాము .excel. అదే ఫైల్ ని సి ప్రోగ్రామింగ్ లో స్టోర్ చేసి పెట్టాము .cl. అంటే ఏంటి, ఒకే దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా డిఫరెంట్ దానికి సంబంధించిన ఫైల్స్ కి సంబంధించిన ఫార్మాట్స్ లో స్టోర్ అయి ఉంటున్నాయి. అంటే ఏంటంటే ఇక్కడ ఫైల్ సిస్టమ్స్ లో ఒక డేటాని రిపీట్ చేయొచ్చు. అలా రిపీట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క సేమ్ డేటా అనేది ఒక్కొక్క ఫైల్ రూపంలో దానికి సంబంధించిన ఆ ఫార్మాట్స్ లో ఇలా సేమ్ డేటా స్టోర్ అవుతుంది. సేమ్ డేటా ఫైల్ సిస్టమ్ లో అంటే ఏమవుతుంది అంటే డూప్లికేషన్ ఆఫ్ డేటా అనేది ఇక్కడ మనకి జరుగుతుంది. అంటే ఒక డేటా సేమ్ డేటా అనేది డూప్లికేషన్ ఆఫ్ డేటా చూడండి డిఫరెంట్ ఫైల్స్ లో దానికి సంబంధించిన ఫార్మాట్స్ లో సేవ్ అవుతుంది. ఎగ్జాంపుల్ కి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అన్నాం. ఒక పర్సన్ యొక్క ఒక స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది అంటే ఈ ఫైల్ లోనే కదా దీని యొక్క డూప్లికేషన్ ఆఫ్ డేటా ఇదే సేమ్ ఇన్ఫర్మేషన్ .doc లో DOC డాక్యుమెంట్ అంటే కోడ్ ఎక్సెల్ డేటాబేస్ అండ్ ఇదేంటంటే CL కోడ్. ఇలా మనకి సేమ్ డేటా అనేది సేమ్ డేటా డిఫరెంట్ ఫైల్స్ లో విడివిడిగా ఇలాగా డూప్లికేషన్ ఆఫ్ డేటా ఒకే డేటా అనేది దాని యొక్క డూప్లికేషన్ అంటే జిరాక్స్ అనుకోండి, లేకపోతే దాని కాపీ అనుకోండి, ఇలా మనకి స్టోర్ అవుతుంది. ఇది ఫైల్ సిస్టమ్ లో ఇలా అవుతే ఇది ఏమవుతుందంటే డూప్లికేషన్ ఆఫ్ డేటా అనేది ఏమవుతుంది అంటే ఫామ్ అయిపోతుంది. కాబట్టి ఫైల్ బేస్డ్ సిస్టమ్ లో ఇది డ్రాబ్యాక్. కానీ మనకి DBMS లో ఏమైంది అంటే మినిమైజ్డ్ రిడెండెన్సీ. అంటే రిడెండెన్సీ అంటే డూప్లికేషన్ ఆఫ్ డేటాని తగ్గిస్తుంది. ఎందుకు తగ్గిస్తుంది అంటే మనకి DBMS లో రిపోజిటరీ అనేది ఒకటి ఉంది. రిపోజిటరీ అంటే ఏంటి అంటే ఏంటంటే రిపోజిటరీ అంటే డేటా అనేది ఒక సెంట్రల్ లొకేషన్ లో, అందుకే ఈ విధంగా చేశారు. సెంట్రల్ లొకేషన్ లో ఒక సెంట్రల్ లొకేషన్ లో మొత్తం డేటా అంతా ఈ సెంట్రల్ లొకేషన్ లోనే స్టోర్ అవుతుంది. సెంట్రల్ లొకేషన్ లో స్టోర్ అవ్వడాన్ని ఏదో ఒక సెంట్రల్ లొకేషన్ లో స్టోర్ అవ్వడాన్ని ఏదో అని కూడా చెప్పాను. మొత్తం అంతా ఒక సెంట్రల్ లొకేషన్ లో స్టోర్ అవ్వడాన్ని రిపోజిటరీ అంటారు. ఇక్కడ రిపోజిటరీలో DBMS సాఫ్ట్వేర్ ఈ రిపోజిటరీలో మొత్తం అంతా సేవ్ అవుతుంది, ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే డూప్లికేషన్ ఆఫ్ డేటాని అసలు తీసుకోదు DBMS. అంటే ఇక్కడ సేమ్ డేటాని ఎలా తీసుకుంటున్నాం కదా అలా కాకుండా సేమ్ డేటా అనేది ఒక డేటా అనేది తీసుకుంటుంది. దాని యొక్క డూప్లికేషన్ ఆఫ్ డేటాని తీసుకోదు. ఏంటి అంటే ఇక్కడ మనకి డూప్లికేషన్ ఆఫ్ డేటా తీసుకోకుండా కన్స్ట్రెంట్స్
ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ అనేవి ఇక్కడ డేటాని రిపీట్ చేయకుండా అడ్డుపడుతూ ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందండి? ఎందుకంటే రిడెండెన్సీని మనం తగ్గించాలి. ఇక్కడ డూప్లికేషన్ ఆఫ్ డేటా అనేది పని చేయకూడదు. అంటే మొత్తం అంతా కూడా సెంట్రల్ లొకేషన్ లోనే స్టోర్ అవుతుంది. ఆ డేటా అనేది రిపీట్ అవ్వకుండా మనకి డేటాని రిపీట్ చేయకుండా కన్స్ట్రైంట్స్ అనేవి ఏం చేస్తాయి అంటే డేటాని రిపీట్ చేయలేము. ఒకవేళ ఆ డేటా రిపీట్ అయినా కన్స్ట్రైంట్స్ ఏం చేస్తాయంటే డిలీట్ చేస్తాయి డేటా. రిపీట్ అయిన డేటా అంటే ఏమవుతుంది? రిడెండెన్సీ అనేది రిడెండెన్సీ అనేది తగ్గుతుంది. ఇక్కడ ఇలా అయినప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అంటే కనుక ఎలిమినేషన్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ. ఫైల్ సిస్టమ్ లో డేటా అనేది డూప్లికేషన్ ఆఫ్ డేటా అనేది అంటే డేటా రిపీట్ అవుతుంటే ఫైల్ సిస్టమ్స్ లో ఏమవుతుంది అంటే కనుక ఇప్పుడు ఒక ఫైల్ లో మొత్తం డీటెయిల్స్ అన్ని పెట్టమని చెప్పాను కదా, స్టూడెంట్ డీటెయిల్స్. ఇది మార్చామనుకోండి, రిమైనింగ్ దాంట్లో మార్చలేదు. అప్పుడు ఏమవుతుంది? ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లం అనేది వస్తుంది. అంటే ఒక దాంట్లో డేటాను మార్చినప్పుడు రిమైనింగ్ దాంట్లో వదిలేస్తే ఏమవుతుంది? ఇన్కన్సిస్టెన్సీ వస్తుంది. అంటే ఇప్పుడు ఒక దానికి సంబంధించి ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఇప్పుడే చెప్పండి డాక్యుమెంట్ లో పెట్టిన ఈ ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఓ డేటా స్టూడెంట్ డేటా. ఈ స్టూడెంట్ డేటాని మనము ఈ స్టూడెంట్ డేటాకి సంబంధించి ఒక 15 ప్రోగ్రామ్స్ రాసామనుకోండి, లోపల కోడింగ్. ఈ 15 ప్రోగ్రామ్స్ ని 15 ప్రోగ్రామ్స్ రాసాను. దీనికి సంబంధించి కోడింగ్ 15 ప్రోగ్రామ్స్ రాసాను. ఇప్పుడు ఏంటంటే నేను చేంజ్ చేసినప్పుడు మొత్తం 15 ప్రోగ్రామ్స్ ని చేంజ్ చేయాలి. పైగా చేంజ్ చేయాలి. చేంజ్ చేయకపోతే ఏమవుతుంది? డేటా ఇన్కన్సిస్టెన్సీ వస్తుంది. 15 ఏదైతే ఉందో అన్నిటిని మార్చాలన్నమాట. ప్రతి ప్రోగ్రామ్ ని చెక్ చేసుకుంటూ ప్రతి ప్రోగ్రామ్ లోని మొత్తం అంతా కూడా ఇది మార్చుకోవాలి, చేంజ్ చేసుకోవాలి. ఒక దాంట్లో చేంజ్ చేయవలసి వస్తుంది కదా, అదవుతుందండి. ఇలా ఉండగా ఇన్కన్సిస్టెన్సీ డేటా అనేది ఇన్కన్సిస్టెన్సీ అంటే సరిగా రాదు చేయకపోతే. ఇక్కడ మనకి ఏంటి? ఎలిమినేషన్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ. ఇన్కన్సిస్టెన్సీ అనేది దాన్ని పూర్తిగా ఎలిమినేషన్ చేస్తుంది. ఎందుకు అంటే కనుక ఇక్కడ ఈ 15 ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, ఈ 15 ప్రోగ్రామ్స్ ఎలాంటి ప్రాబ్లమ్ ఎంత వస్తే కనుక దేన్నైనా మార్చాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఈ డిపాజిటరీ లోకి వెళ్ళి ఒక దాన్ని మనం చేంజ్ చేసుకుంటే మేము మొత్తం అంతా చేంజ్ అవుతుంది. ఇది ఇన్కన్సిస్టెన్సీ అంటే. అప్పుడు ఏమైంది? ఎలిమినేషన్ అయింది. ఎలిమినేషన్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ. ఎలిమినేషన్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ. ఇన్కన్సిస్టెన్సీని మొత్తం తీసేస్తుంది. ఇది అడ్వాంటేజ్ అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఫైల్ సిస్టమ్స్ లో ఇవి డ్రాబ్యాక్స్ అని చెప్తున్నాం. రిడెండెన్సీ, ఇన్కన్సిస్టెన్సీ. రిడెండెన్సీ అంటే డేటా అనేది ఫైల్ సిస్టమ్ లో రిపీట్ అవుతుంది. రిపీట్ అవుతున్నప్పుడు డూప్లికేషన్ ఆఫ్ డేటా వస్తుంది, అది రిడెండెన్సీ. ఇక్కడ అలా కాదు, మనకి సెంట్రల్ లొకేషన్ లో స్టోర్ అవుతుంది. దాన్ని రిపీట్ చేయకుండా మనకి కన్స్ట్రైంట్స్ అనేవి ఉపయోగపడతాయి. డేటా రిపీట్ చేయకుండా ఏదైనా ఒక డేటా రిపీట్ చేస్తే దాన్ని డిలీట్ చేస్తున్నాయి కన్స్ట్రైంట్స్, ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్. ఇప్పుడు ఏమైంది? అక్కడ రిడెండెన్సీ అనేది తగ్గింది. అసలు డూప్లికేషన్ ఆఫ్ డేటా అనేది మనకి వెళ్ళకుండా ఉన్నప్పుడు ఇక్కడ డూప్లికేషన్ ఆఫ్ డేటా రిపీట్ అవ్వలేనప్పుడు ఏమవుతుంది? ఇన్కన్సిస్టెన్సీ అనేది ఉండదు. అంటే ప్రాబ్లం ఉండదు, చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అదవుతుందండి, చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ చేంజ్ చేయవలసి వస్తే కనుక ఏంటి? మనము ఈ ఫైల్ సిస్టమ్ లోకి వెళ్తే ఏదైనా చేంజ్ చేయాలంటే దానికి సంబంధించిన మొత్తం ప్రోగ్రామ్స్ అంతా మార్చాలి. కానీ మనకి డిపాజిటర్ లో డైరెక్ట్ సెంటర్ లొకేషన్ లో స్టోర్ అవుతుంది కాబట్టి అక్కడ ఏం మార్చుకుంటే మొత్తం అంతా చేంజ్ అవుతుంది. చూసారండి, ఇక్కడ మార్చిన ఎక్కడైతే ఇన్కన్సిస్టెన్సీ వచ్చింది ఫైల్ సిస్టమ్స్. ఇక్కడ ఏంటంటే ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ మనం మార్చుకోవచ్చు. అసలు అలా మార్చుకోవాల్సిన అవసరమే రాదు ఇక్కడ మనకి డిబిఎంఎస్ లో. కన్స్ట్రైంట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి అవి డిలీట్ చేసి ఇస్తూ ఉంటాయి అన్నమాట. అది రిడెండెన్సీ అండ్ ఇన్కన్సిస్టెన్సీ అని. ఓకేనండి. నెక్స్ట్ షేరింగ్ ఆఫ్ డేటా. షేరింగ్ ఆఫ్ డేటా ఫైల్ సిస్టమ్ లో మనకి డేటాని షేర్ చేసుకో అంటే ఎక్కువ డేటాని షేర్ చేసుకుంటాం కదా, విడివిడిగా ఫైల్ రూపంలోనే షేర్ చేసుకుంటాం. కానీ ఇక్కడ మనకి డిబిఎంఎస్ లో షేరింగ్ ఆఫ్ డేటాని మనం ఎలాంటి ఇక్కడ మనకి మొత్తం డేటా ఉంటుంది కదా డిపాజిటరీలో, మొత్తం డేటా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఈ డేటాని మనం షేర్ చేసుకోవచ్చు.
షేరింగ్ అంటే తెలుసు కదండి, వేరే లొకేషన్స్ కానీ లేకపోతే వేరే యూజర్స్ కానీ ఎవరికైనా సరే మనము షేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఈ షేరింగ్ ఆఫ్ డేటా అనేది ఎక్కువ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది షేర్ చేసుకోవచ్చు, అది అడ్వాంటేజ్ అన్నమాట డిబిఎంఎస్. ఇక డేటా సెక్యూరిటీ. డేటా సెక్యూరిటీ మన ఫైల్ సిస్టమ్ లో ఆ డేటా సెక్యూరిటీ అనేది మనం చెప్పలేదు. ఇప్పుడు ఏంటి అంటే కనుక ఈ విధంగా మనము ఫైల్స్ ని ఎక్కడ సేవ్ చేసి పెడుతున్నాం, మనము ఫైల్స్ అయితే ఎక్కడ సేవ్ చేస్తామంటే మనము ఏదో ఒక డ్రైవ్ లో సేవ్ చేసుకుంటాం, లేదా డెస్క్టాప్ మీద కానీ లోపల ఏదో ఒక డ్రైవ్ లో కానీ సేవ్ చేసుకుంటాం హార్డ్ డిస్క్ డ్రైవ్స్ లో. అప్పుడు ఏమవుతుంది అంటే దానికి అదే సిస్టమ్ ని వేరే వాళ్ళు యూజ్ చేసినప్పుడు దాన్ని ఆ డేటాని తీసేసుకోవచ్చు అన్నమాట, లేదా దాన్ని డిలీట్ చేసేయచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే సెక్యూరిటీ అనేది చెప్పలేము, దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటేనే కానీ చెప్పలేము ఆ ఫైల్స్ ని. ఇక్కడ మనకి అలా కాకుండా ఈ రిపోజిటరీలో మొత్తం డేటా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా దీన్ని లాక్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రొటెక్షన్ అనేది మనం ఇవ్వచ్చు అన్నమాట. అంటే డేటా అనేది ఎంత అవసరమో ఏది అవసరమో అదే ఇచ్చి మిగతావి ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు వాటిని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట డిబిఎంఎస్ లో. ఇది డేటా సెక్యూరిటీ అంటే ఏదైతే డేటా ఉందో లోపల ఈ డేటాని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట సెక్యూరిటీ అని. అండ్ నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ ఇంప్రూవ్డ్. ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ ఇంప్రూవ్డ్. దీన్నే ఏంటి అంటే ఏదైనా కనుక మనం చేంజ్ చేయాలి అనుకోండి ఫైల్ సిస్టమ్స్ లో డేటాని, దానికి సంబంధించిన మొత్తం ప్రోగ్రామింగ్ ని మార్చాలి అని చెప్తున్నారు. ఏదైనా మార్చాలంటే మొత్తం ప్రోగ్రామ్స్ అన్ని చెక్ చేసుకుని అన్ని ప్రోగ్రామ్స్ లోనే మార్చుకోవాలి. కానీ దీన్ని మళ్ళీ ఏమో చెప్తున్నారంటే ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ ఇంప్రూవ్డ్. అంటే ఈ రిపోజిటరీలో సేవ్ అయి ఉంటుంది కాబట్టి, ఈ రిపోజిటరీలో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి మనము అక్కడికి వెళ్ళి సెంట్రల్ లొకేషన్ లోకి వెళ్ళి మొత్తం మార్చుకోవచ్చు. ఈ సెంట్రల్ లొకేషన్ లోకి వెళ్ళి మార్చుకోవచ్చు. దాన్ని ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ ఇంప్రూవ్డ్. డిబిఎంఎస్ అంటే రిపోజిటరీలోకి వెళ్ళి మార్చుకోవచ్చు. ఏదైనా చేంజ్ చేయాల్సి వస్తే ఫైల్ సిస్టమ్ లో ఇలా మార్చాలి, దానికి సంబంధించి మొత్తం ప్రోగ్రామ్స్ మార్చాలి. కానీ ఇక్కడ మనకి డిబిఎంఎస్ లో రిపోజిటరీలోకి వెళ్ళి దాన్ని మార్చుకోవచ్చు. దాన్ని మళ్ళీ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ ఇంప్రూవ్డ్ అని చెప్పడం జరిగింది ఇక్కడ. అంటే ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్ మాత్రం మార్చక్కర్లేదు, అందులో ప్రోగ్రామ్స్ అన్ని మార్చక్కర్లేదు, ఏదైతే మార్చాలో దాన్ని మార్చితే మొత్తం అంతా మారుతుంది రిపోజిటరీలో. ఇది ఈ ఫైల్ సిస్టమ్ లో అలా కాదు, ప్రతి ప్రోగ్రామ్ ని దీనికి సంబంధించి ఏదైతే రాసామో అన్ని ప్రోగ్రామ్స్ ని మార్చుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ అడ్వాంటేజ్ స్టాండర్డ్స్ కెన్ బి ఎన్ఫోర్స్డ్. స్టాండర్డ్స్ కెన్ బి ఎన్ఫోర్స్డ్. ఇక్కడ స్టాండర్డ్స్ అంటే ఏంటి అంటే ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్. నెక్స్ట్ మనకి టాపిక్స్ లో వస్తాయి ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్. ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ అంటే పబ్లిక్ కి, ఫారెన్ కి ఇలాంటివి. అంటే ఇవేవైతే మనం ఉపయోగిస్తాం అన్నమాట, మనం ఈ డేటా డిబిఎంఎస్ లో ఏదైతే డేటాని మనము డేటా ఉంటుందో డిబిఎంఎస్ లో ఈ సాఫ్ట్వేర్ ఏదైతే డేటాబేస్ ని మెయింటైన్ చేస్తుందో ఆ డేటాబేస్ కి మనం ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ అనేవి ఉపయోగిస్తాం. అప్పుడు ఏంటి అంటే కనుక కెన్ బి ఎన్ఫోర్స్డ్. స్టాండర్డ్స్ కెన్ బి ఎన్ఫోర్స్డ్ అంటే డిఫరెంట్ స్టాండర్డ్స్ కి, అంటే వాటికి సంబంధించి కొన్ని రూల్స్ ఉంటాయి ఈ కన్స్ట్రెంట్స్ కి, అంటే వాటినే స్టాండర్డ్స్ అంటారు మనం. దానికి సంబంధించిన రూల్స్ ని ఫాలో అవుతూ ఉంటుంది, అదే అడ్వాంటేజ్ అన్నమాట. అంటే ఇక్కడ ఆ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కెన్ బి ఎన్ఫోర్స్డ్. ఇక్కడ మనకి ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్, దీని స్టాండర్డ్స్ అంటే ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ అంటారు. వాటికి దేనికి ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ ని ఫాలో అవుతూ వర్క్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఇది అడ్వాంటేజ్. నెక్స్ట్ టాపిక్స్ లో వస్తుంది దీని గురించి కానీ అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి నెక్స్ట్ డేటా ఇంటిగ్రిటీ. డేటా ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే ఏంటి అంటే కనుక యాక్యురేట్.
accurate and consistent. Accurate అంటే ఏంటి? Accurate అంటే ఖచ్చితంగా వర్క్ చేయడం. యాక్యురేట్ అంటే ఏంటంటే సేమ్ ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో దాని తగ్గ రిజల్ట్ రావడం, అవుట్పుట్ రావడం, అంటే అంత కరెక్ట్ గా వర్క్ చేయడం యాక్యురేట్ అంటే. కన్సిస్టెంట్ అంటే ఏంటి అంటే కనుక వర్క్ చేయడం అన్నమాట, ఫాస్ట్ గా వర్క్ చేయడం. ఇంటిగ్రిటీ, డేటా ఇంటిగ్రిటీ అంటే యాక్యురేట్ గా కన్సిస్టెంట్ గా డేటా అనేది వర్క్ చేస్తుంది ఇందులో. కాబట్టి ఈ అడ్వాంటేజ్ మాకు డేటా ఇంటిగ్రిటీ. డేటా ఇంటిగ్రిటీ అంటే accurate and consistent integrity means. And next provides backup and recovery. Provides backup and recovery అంటే backup and recovery అనేది ఉంది ఇక్కడ. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ చూస్తే కనుక ట్రాన్సాక్షన్స్ అంటే అందులో మనము డేటాని స్టోర్ చేసి పెట్టుకోవడమే కాకుండా దానికి ఆ డేటాని మనం వర్క్ చేస్తాయి ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు. ఇదేంటంటే ఏవైతే ట్రాన్సాక్షన్ చేస్తామో అంటే ఇందులో వర్క్ ఏదైతే చేస్తామో ఏదైనా కమాండ్స్ అన్నమాట, ఏదైతే వర్క్ లేదా ట్రాన్సాక్షన్ వర్క్ చేయడం అంటే అది ట్రాన్సాక్షన్స్ అనుకుంటాం. వర్క్ ఏంటి? ట్రాన్సాక్షన్స్. ఈ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు అంటే డేటా అనేది మోడిఫై చేయడం కానీ లేదా డేటాను ఉపయోగించుకోవడం కానీ ఏదో అన్నమాట. ఈ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు డేటా అనేది ఏమవుతుంది అంటే కనుక అది ఫ్యూచర్ కోసం అంటే ఎప్పుడైనా కనుక మనకి అవసరం అనుకుంటే డేటా అనేది లోపల బ్యాకప్ అండ్ రికవరీ ఏమవుతుంది, ఫ్యూచర్ లో మనకు అవసరం అనుకుంటే డేటా అనేది ఈ బ్యాకప్ అండ్ రికవరీ అనేది మనకు ఏం చేస్తుందంటే ఆ డేటాని దాచి అవసరమైనప్పుడు మనకి ఉపయోగపడేలాగా ఉంటుంది అన్నమాట. బ్యాకప్ అండ్ రికవరీ ఇవి అడ్వాంటేజెస్. ఓకేనండి. ఇప్పుడు మనము డిసడ్వాంటేజెస్ చూద్దాం. డిసడ్వాంటేజెస్ లో ఫస్ట్ ది కాస్ట్. ఈ కాస్ట్ ఏంటి అంటే కనుక మనకి ఏదైనా సర్వర్ ఫెయిల్యూర్ అయినా ఒక ఏదైనా సరే కాస్ట్ లో ఏంటంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అండ్ దానికి సంబంధించిన ట్రైనింగ్ ఇలాంటి వాటికి ఎక్కువ కాస్ట్ అనేది పడుతుంది. కాబట్టి డిసడ్వాంటేజ్ అన్నమాట కాస్ట్. అంటే ఏదైనా హార్డ్వేర్ ని మనము అవసరమైతే మనం తీసుకొచ్చి వచ్చిన సాఫ్ట్వేర్ కానీ లేకపోతే దానికి సంబంధించి మొత్తము ఈ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఎవరైనా యూజర్స్ ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సి వచ్చిన ఇలాంటి వాటికి ఎక్కువ కాస్ట్ అనేది జరుగుతుంది ఈబీఎంఎస్ లో. కాబట్టి ఇది డిసడ్వాంటేజ్. నెక్స్ట్ మెమొరీ సైజ్. మెమొరీ సైజ్ అలా ఎక్కువ డేటా అనేది స్టోర్ చేయడం జరుగుతుంది. కాబట్టి డేటాబేస్ లో ఈ డేటా స్టోర్ ఎక్కువ డేటా స్టోర్ అవుతుంది అంటే ఏంటి, మెమొరీ సైజ్ కూడా మనం ఎక్కువ తీసుకుంటాం. కాబట్టి మెమొరీ సైజ్ అనేది నెక్స్ట్ డిసడ్వాంటేజ్. అండ్ కాంప్లెక్సిటీ. ఇది కాంప్లెక్సిటీ అంటే ఏంటంటే కాస్ట్ అండ్ మెమొరీ సైజ్ ఇలాంటివన్నీ మనం మార్చుకోవాలనేది ఇది చాలా కష్టంతో కూడుకున్న వర్క్ అన్నమాట. నెక్స్ట్ హైయర్ ఇంపాక్ట్ ఆఫ్ ది ఫెయిల్యూర్. ఇది ఏంటి అంటే కనుక ఇక్కడ మనం ఈ రిపోజిటరీలో మొత్తం స్టోర్ అవుతుంది అని చెప్తున్నాం. కాబట్టి ఈ రిపోజిటరీ నుంచి ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు అంటే ఇందులో సర్వర్ ఉంది, క్లయింట్స్ కి ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి అనుకోండి. ఇలాంటప్పుడు మనకి ఏదైనా సర్వర్ అనేది ప్రాబ్లమ్ ఉందనుకోండి, ట్రాన్సాక్షన్స్ కొంచెం సేపు ఆగుతాయి. లేదా ఫెయిల్యూర్ అయింది అనుకోండి, ఏమవుతుంది దానికి సంబంధించి మళ్ళా ఏదో ఒక డిస్ట్రిబ్యూటర్ సర్వర్ వర్క్ చేయడం జరుగుతుంది అన్నమాట. అప్పటి వరకు ఏమవుతుంది అంటే కనుక మనకి అలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, ఇలాంటి సర్వర్ ఫెయిల్యూర్ అయినప్పుడు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలా దీన్ని కొంచెం సేపు అదే కొంచెం మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. అది డిసడ్వాంటేజ్ అవుతుంది. అంటే ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఇది డిసడ్వాంటేజ్ అన్నమాట. హైయర్ ఇంపాక్ట్ ఆఫ్ ఫెయిల్యూర్. నెక్స్ట్ అలాంటప్పుడు ఏమవుతుందంటే కనుక డేటా అనేది లాస్ అవుతుంది. సర్వర్లో కానీ లేదా మొత్తం అందులో ఉన్న ఏదైతే ఉందో డేటాబేస్ లో ఆ డేటా అనేది లాస్ అవ్వడం జరుగుతుంది.
నెక్స్ట్ కాంప్లెక్సిటీ ఆఫ్ బ్యాకప్ అండ్ రికవరీ. ఇది డిసడ్వాంటేజ్. అంటే ఏంటి అంటే కనుక నా చెప్పాను కదా, ట్రాన్సాక్షన్స్ కనుక మళ్ళీ ఫ్యూచర్ కోసం మనకి దానికి సంబంధించిన మొత్తం డేటా అనేది అవసరమైతే బ్యాకప్ రికవరీ అనేది ఉంది అని చెప్తారు కదా. కానీ ఇది కొంచెం కష్టంతో కూడుకున్న వర్క్ అని చెప్తున్నారు. ఎందుకంటే కనుక ఇక్కడ ఈ డేటా అనేది ఆ డేటా అనేది బ్యాకప్ లో ఉండాలి అంటే కనుక టైం ఇంటర్వల్స్ అనేవి ఉంటాయి. అంటే కొంచెం టైం అనేది అది ఫాలో అవుతుంది. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే వేరే వర్క్ అనేది చేయడానికి అవ్వదు. కాబట్టి కాంప్లెక్సిటీ ఆఫ్ బ్యాకప్ అండ్ రికవరీ దీని అర్థం అది. అంటే మనకి లోపల అనేది డేటా అనేది బ్యాకప్ లో ఉన్నప్పుడు దానికి టైం ఇంటర్వెల్స్ ఉంటాయి. ఆ టైం ఇంటర్వెల్స్ అనేది ఫలానా ఇంత టైం అని అర్థం. ఆ టైం అయ్యేవరకు ఈ వర్క్ అనేది రిమైనింగ్ వర్క్ ఏదైనా చేయాలి అనుకుంటే అది అవ్వదు. అది కాంప్లెక్సిటీ ఆఫ్ బ్యాకప్ అండ్ రికవరీ. డిసడ్వాంటేజ్ చూడండి, కాస్ట్ లోకి హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఇవి కనుక మనకి ఏంటి సిస్టమ్ సంబంధించి సాఫ్ట్వేర్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ మొత్తం డేటా మొత్తం ఏదైతే ఉందో ఈ మొత్తం దీనికి సంబంధించి మెయింటైన్ చేయడానికి ట్రైనింగ్ ఇలాంటివన్నీ కూడా కాస్ట్ లోకి వస్తాయి. నెక్స్ట్ ఎక్కువ డేటాను స్టోర్ చేయాలంటే సైజ్ కూడా అవసరం. మెమరీ సైజ్, కాంప్లెక్సిటీస్ ఇలాంటి వర్క్ చేయాలంటే కష్టంగా ఉండే వర్క్. హైయర్ ఎఫెక్ట్ ఆఫ్ ఫెయిల్యూర్, మనకి ఎలాంటి పెద్దది ట్రాన్సాక్షన్ చేస్తుంటే సర్వర్ ఫెయిల్యూర్ అవడం ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా ఏమవుతాయంటే డిసడ్వాంటేజెస్ లోకి వస్తాయి. నెక్స్ట్ దానివల్ల డేటా లాస్ అవుతుంది, డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే కనుక బ్యాకప్ అండ్ రికవరీ. ఏదైనా సరే మనకి బ్యాకప్ అండ్ రికవరీ చేస్తున్నప్పుడు దానికి ట్రాక్ ఇంటర్వల్స్ లో ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే కనుక నెక్స్ట్ ఏదైనా వర్క్ చేయాలి అనుకుంటే కనుక కష్టం